ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ బ్రేక్ఫాస్ట్ దేనిలోకైనా మంచి కాంబినేషన్గా ఉండేటువంటి అల్లం చట్నీ ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు. ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒక్క 2 నిమిషాలు వేపుకోవాలండి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 5 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒక్క నిమిషం వేపుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి 2 ఇంచుల అల్లాన్ని కూడా వేసుకొని దీన్ని కూడా ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. వేపుకుంటున్నప్పుడే పచ్చిమిరపకాయలు అనేవి కొంచెం తెల్ల తెల్లగా వస్తాయండి. ఇప్పుడు ఈ పాయింట్లో ఫైన్గా చాప్ చేసినటువంటి 3 మీడియం సైజు టమాటాలను కూడా వేసుకుని వీటిని కూడా ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇవి మెత్తపడే అంతవరకు మగ్గించుకోవాలన్నమాట. టమాటాలు అన్నవి తొందరగా మెత్తపడడం కోసం నేనైతే ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటాలు పూర్తిగా మెత్తపడే అంతవరకు మగ్గించుకోవాలన్నమాట. ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని బాగా కలుపుకొని పొయ్యన్నది ఆఫ్ చేసి వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇవి నలగటానికి సరిపడా గోరువెచ్చని వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇలా గోరువెచ్చని వాటర్ని వేసుకోవటం వల్ల ఈ అల్లం పచ్చడి టేస్ట్ బాగుంటుంది. అంతేకాదు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 రోజులు కూడా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. రెడీ చేసుకున్నటువంటి అల్లం చట్నీని పక్కన పెట్టుకుందామండి. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకుని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, ఒక రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని తాలింపుని ఒక్క 2 నిమిషాలు వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి సగానికి తుంచుకున్నటువంటి 2 ఎండుమిరపకాయల్ని వేసుకొని ఒక్క నిమిషం వేపుకొని పొయ్యన్నది ఆఫ్ చేసి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి అల్లం చట్నీలోకి వేసుకొని బాగా కలుపుకోవటమేనండి. అంతేనండి. ఎటువంటి బ్రేక్ఫాస్ట్లోకైనా మంచి కాంబినేషన్ అయినటువంటి అల్లం చట్నీని ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.